హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది రీసెంట్ గా రిలీజ్ అయిన నారా రోహిత్ సినిమా సుందరకాండ గురించి. ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఎక్కువే. సినిమా ఎలా ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందా లేక రొటీన్ గా ఫీల్ అవుతుందా, హిట్ అవుతుందా అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇస్తా. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. సుందరకాండ బేసికల్లీ ఒక రాకమ్ తో ఫ్యామిలీ టచ్ తో కలిసిన సినిమా. హీరో సిద్ధార్థ్ క్యారెక్టర్ లో నారా రోహిత్ తన యూనిక్ స్టైల్లో ఫుల్ కూల్ గా కనిపిస్తాడు. హీరోయిన్ వృతి కూడా ఫ్రెష్ గా స్క్రీన్ మీదకి వచ్చి క్యూట్ పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసింది. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ స్లో పేస్ లో మొదలవుతుంది. కామెడీ లవ్ ట్రాక్ మెల్లగా బిల్డ్ అవుతుంది. ఇంటర్వెల్ లో ఒక సాలిడ్ ట్విస్ట్ ఆడియన్స్ ని ఎంగేజింగ్ చేసేలా ఉంది. అదే పాయింట్ లోనే థియేటర్ లో ఎనర్జీ పెరిగింది. ఇప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడితే నారా రోహిత్ చాలా కాలం తర్వాత స్క్రీన్ మీదకి వచ్చి తన మార్క్ చూపించాడు. కామెడీ టైమింగ్ కూడా సర్ప్రైజింగ్ ఇచ్చింది. వృతి బబ్లీ పర్ఫార్మెన్స్ కెమిస్ట్రీ బాగా పనిచేసింది. శ్రీవిద్య పాత్ర స్ట్రాంగ్ గా సెటప్ చేశారు, కానీ పూర్తిగా యూటిలైజ్ చేయలేదు. సత్య కామెడీ సెకండ్ హాఫ్ లోని హైలైట్. థియేటర్ లో మంచి నవ్వులు తెప్పించాడు. మ్యూజిక్ వైజ్ సాంగ్స్ ఓకే ఫీల్ ఇస్తాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్స్ కి లైఫ్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. కలర్స్ విజువల్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఎడిటింగ్ అయితే కాస్త టైట్ చేసి ఉంటే ఇంకా ఎంగేజింగ్ గా అనిపించేది. మరి పాజిటివ్స్ ఏంటంటే ఇంటర్వెల్ ట్విస్ట్ ఎంగేజింగ్ గా ఉంది. కామెడీ పోర్షన్స్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో బాగున్నాయి. రోహిత్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్లస్ వృతి ఫ్రెష్నెస్ సినిమాకి ప్లస్ క్లీన్ ఫ్యామిలీ వాచ్ అని చెప్పొచ్చు. నెగిటివ్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. స్టోరీ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. కొన్ని అన్నెసెసరీ యాక్షన్ సీన్స్ ప్లస్ డ్రాగెడ్ సీమంతం ఎపిసోడ్ పేస్ ని తగ్గిస్తాయి. ఎమోషనల్ డెప్త్ లోపించి క్లైమాక్స్ లో ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ రాలేదు. అందుకే కొన్ని చోట్ల ఆడియన్స్ కాస్త రెస్ట్లెస్ గా ఉన్నారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పబ్లిక్ టాక్ ఎలా ఉందని. మొదటి రోజు నుండి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. క్రిటిక్స్ రేటింగ్ ప్రకారం యావరేజ్ 2.5 to 3 out of 5 ఇచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఓకే వాచ్ అనిపిస్తోంది. యూత్ కి కామెడీ పోర్షన్స్ బాగున్నాయి, కానీ స్టోరీ ప్రెడిక్టబుల్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సుందరకాండ ఒక పాసిబుల్ రొమాంటిక్ కామెడీ. స్ట్రిక్ట్ గా చెప్పాలంటే హిట్ టాక్ మాత్రం లేదు. సేఫ్ ఎంటర్టైనర్ గా యావరేజ్ రేంజ్ లో నడిచే ఛాన్స్ ఎక్కువ. మొత్తానికి గాయ్స్ సుందరకాండ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, కానీ వావ్ అనిపించే లెవెల్ కి మాత్రం వెళ్ళదు. రోహిత్ కంబ్యాక్ ఓకేగా ఉన్నా స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల థియేటర్ నుండి బయటకు రాగానే ఎక్కువ గుర్తుండిపోయేలా ఉండదు. సో బాక్స్ ఆఫీస్ లో వర్డిక్ట్ యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో సేఫ్ ప్లే అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒకసారి చూడదగినది, కానీ హిట్ అనిపించాలంటే ఇంకా పంచ్ ఉండాలి. ఇది గాయస్ నా ఫుల్ డీటెయిల్ రివ్యూ ఆన్ సుందరకాండ. మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మరిన్ని జెన్యూన్ అండ్ సినిమా రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.